ఆయన ఎంతసేపు సేవ చేయటమే. సేవ అంటే ఏదో ఆయన ప్రలోభం ఆశించి మాత్రం ఎప్పుడూ కూడా చేయలేదు. కష్టాల్లో ఉన్నవాళ్ళు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఫీజు కట్టలేని పిల్లలకు కూడా చేతిని గొలుసుంటే ఇచ్చేసి చిన్నతనంలో 17వ సంవత్సరంలో డిగ్రీకి వచ్చిన తర్వాత చేతి తీసి ఇచ్చేసాడు. ఫీజు కట్టలేని పిల్లలు ఎవరైనా ఉంటే ఇచ్చేయటం, వాళ్ళ అమ్మగారిని కాకాబట్టి డబ్బులు పట్టుకెళ్ళి కట్టడం. అంటే చెడు అలవాట్లు మాత్రం ఎప్పుడు లేవండి. ఇదే అలవాటు తనకి. సినిమాలో చూపిస్తారు మనకు లాకర్ ఓపెన్ చేసి కట్టలు డబ్బులు అట్లుంటాయి ఇంట్లో. అంత కట్టలు అట్టుకెళ్ళేవాడు కాదు. దానికి సరిపడా తీసుకుని ఎవరికైతే ఫీజు కట్టాలో మొదటి నుంచి కూడా ఆ గుణం ఉంది. ఆ తర్వాత ఎప్పుడైతే ఇబ్బందుల్లో పడ్డాడో సేవ చేయాలని ఒక ఉద్దేశంతో ముందరకు వచ్చి ఆ రోజున ఎప్పుడైతే తనకు సహాయం చేశానో ఆ తర్వాత తను తెలుగుదేశం పార్టీ గుర్తించి ఈయన ప్రజల్లో ఇతేజకంగా ఉన్నాడో, ఈయన మనకి సీట్ ఇస్తే ఈయన గెలుస్తాడన్న ఒక విధానంతో ఆయనకి రామచంద్రపురంలో సీట్ ఇవ్వటం, ఊహించిన విధంగా ఆయన అధిక మెజార్టీతో గెలటం, ఆ గెలవడానికి కూడా కారణం ఇక్కడ ప్రజలకు చెప్పడం. సుభాష్ని ఏ విధంగా గెలిపించారంటే ఈయన మనకు సేవ చేస్తాడో ఆదుకుంటాడనే ఉద్దేశంతో గెలిపించారు. ఆ తర్వాత మంత్రి అవటం యథేచ్ఛంగా జరిగింది.